స్వామి నమస్తే, ఏం చేస్తుంటారు? వ్యవసాయం అండి. వ్యవసాయం. నేను స్వామి ఎలా ఉంది వ్యవసాయం? వ్యవసాయం అయితే దేనికి రేట్లు మద్దతు రేటు ఒక్కదానికి కూడా. ప్రతికి వచ్చేలాగా ప్రతిదీ సీసే పెట్టాను అంటాడు, సీసే వచ్చి కొనరు. సీసే అంటే మన ఇంటికి వచ్చి కొంటారా, మనం అక్కడికి తీసుకెళ్ళాలి? మిల్లులు పెట్టామన్నారు, ఆ మిల్లుల్లోకి వచ్చేలాగే వ్యాపారస్తులకి అయితే కానీ రైతుకు వచ్చేలాగే ఎవరు కొనరు. తేమ శాతం అని చెప్పి అదేని ఇదేని చెప్పి రైతుకు వచ్చేలాగా 4,000 3,500 చేతికి ఇస్తున్నారు. 8,000 చిల్లర అనేది గవర్నమెంట్ మద్దతు రేటు పడిచ్చింది. కానీ అది వ్యాపారస్తులకు మాత్రం నెంబర్ 1గా ఉంటుంది. వాళ్ళు కుమ్మక్కవుతారు. తేమ శాతం వారీగా మీరు ఏదైతే కనుక గవర్నమెంట్ చెప్పిన నామ్స్, లేదంటే సీసీఐ చెప్పిన నామ్స్ ప్రకారం అదే తేమ శాతంతో తీసుకెళ్తున్నారా, ఎక్కువ తేమ శాతంతో తీసుకెళ్తారు? అదే తేమ శాతం తీసుకెళ్ళినా కానీ కొనరండి వాళ్ళు. ఎందుకు కొనరు? కారణాలు చెప్పాలి. వాళ్ళు ఏదో ఒకటి చెబుతారు స్వామి, అది అందుకే కారణాలు ఏంటి మీకు? వాళ్ళు చెప్పిన కారణాలు మేము కరెక్ట్గానే తీసుకొస్తున్నాం, కానీ వాళ్ళు ఇల్లు ఆలోచి పడి ప్రతిదీ కొంటలేదని చెప్పి తీసుకెళ్ళి ఇంటికి తీసుకెళ్తున్నారు. ఇప్పుడు ఇది తీసుకెళ్తున్నారు అనే మాట కాదు, మీకు ఎదురైన అనుభవాలు చెప్పండి. నాకు ఎదురైన చెప్పా కదా, తేమ శాతం ఉందంటారండి. మన చీపీరు అది తేమ శాతం లేదనేది మనకి అట్లా చెబితేనో వినరు. చూపిస్తారు కదా, ఒక స్లిప్ ఇస్తారు కదా, ల్యాబ్ స్లిప్. అది గీరు, అది ఎవరు స్వామి, అది ఎవరైనా నేను చెబుతుంది. సీసీఎల్కి ఆల్రెడీ నేను గతంలో కూడా వెళ్ళొచ్చినండి. వాళ్ళు ల్యాబ్లో చెక్ చేసినప్పుడు తేమ శాతం స్లిప్ మన చేతికి ఇస్తారు. ఇప్పుడు పోయిరండి, ఇప్పుడు ఇదివరకు పోయింది సార్ అన్నారు కదా. 3 రోజుల క్రితమే. మరి ఎంతమంది కొంటున్నారా? కొంటనే ఉన్నారు. ఎంత రేట్? పత్తిపాటి సైడ్ వెళ్ళాను, రేట్ ఎంత? వచ్చేతలకి ఫిరంగపురం సైడ్ వెళ్ళాను. రేట్ ఎంత కొంటున్నారు? మద్దతు ధర ఎంత అయితే ప్రకటించారో ఆ ధర ప్రకారం కొంటున్నారు. 8,000 చిల్లర కొంటున్నారు. మంచిది అట్టయితే. మా సైడ్ అయితే పత్తిపాడు కోయారపాలెం మిల్లు ఇచ్చారు. కోయారపాలెం పోయి కాడు కనుక్కోండి. చుట్టుపక్కల కొట్టిపాడు కానీ ఉపేంద్ర అని మొన్న రీసెంట్గా పేపర్లు వేసాడు. అతను 300 క్వింటాలు ఏమో తీసుకొస్తే 150 క్వింటాలు మామూలుగా ఏది డ్రై అని అది దీన్ని వంక పెట్టి 150 క్వింటాలు వేశారు, పేపర్లోనే వేశారు. అది ఆ స్వామి ఇంటికి తీసుకెళ్ళాడు, అయితే మాది పేపర్లోనే వేసింది. తెలుసు స్వామి. ఉపేంద్ర స్వామిది పైన ఏం జరిగింది దాని అంతా అక్కడ కనుక్కున్న ఆ రోజు నేను అక్కడ ఉంది. చెప్పండి. అది రైతులదైతే పని సరే. శనగకు వచ్చేలాగే శనగలు వచ్చేలాగే ఇదివరకు గవర్నమెంట్లో 75% సబ్సిడీ ఇచ్చారు. దేనికి? విత్తనం వేసుకోవడానికి. ఇప్పుడు వచ్చేలాగా 25% సబ్సిడీ ఇస్తుంది. రైతు వారీగా మాట్లాడుతున్నారు కాబట్టి నేను రైతు వారీగా ఒక క్వశ్చన్ అడుగుతాను స్వామి. గత 5 సంవత్సరాల్లోనే సబ్సిడీ పరికరాలు ఎంతవరకు పంపిణీ జరిగినాయి అంటారు? సబ్సిడీ పరికరాలు అంటే ఇదివరకు పాత గవర్నమెంట్, రాజశేఖర గవర్నమెంట్లో తార్పాలిన్ పట్టలు ఇచ్చేవాళ్ళు. తార్పాలిన్ పట్టలు స్టార్ట్ చేసింది అది అంతకు మొదలు గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. దాని తర్వాత రాజశేఖర రెడ్డి గారు కొనసాగించారు. దాన్ని ఇంకా అభివృద్ధి చేసి చంద్రబాబు నాయుడు గారు కొనసాగించారు. డ్రిప్ పరికరాలు కానీ, ఇవన్నీ ట్రాక్టర్లు కానీ ఇవన్నీ ఇచ్చారు. డ్రిప్ అనేది మాకల్లి ఎవరండి, అది అనంతపురం సైడ్ ఒకటి ఇస్తారు డ్రిప్ పరికరం, మాకు పనికిరావు. పల్నాడు సైడ్లో కూడా కొంత డ్రిప్ ఇరిగేషన్ ఉంటుంది. దాని కూడా ఏంటంటే ఎస్సీ ఎస్టీలు వీళ్ళకి పాస్బుక్లు తీసుకెళ్తేనే డ్రిప్ ఇరిగేషన్కి సబ్సిడీ ఇస్తారు. ఓసీలకు కూడా ఉంది సార్. అది ఓసీలకు రైతుకు మాత్రమే, అక్కడ కులాలు పట్టింపు లేదు. అది స్వామి నేను కాదంట్లా, రైతుకి ఇప్పుడు మతగారూరు కొండకావురే మతగారూరు, కానీ కొంతమందికి ఎలిజిబుల్. అది అందరికి 5 ఎకరాలు ఉన్న రైతులకు మాత్రమే ఎలిజిబుల్. అవును, అది అందరికి ఎవరు అంటున్నా. అది కూడా మళ్ళీ కంపెనీ వాళ్ళకి అడిగిపోతే వాళ్ళకి కొద్దిగా లాలూచి ఉండే వాళ్ళకి ఇస్తారు. లాస్ట్ 5 ఇయర్స్లో తైవాన్ ఇంజన్స్ కానీ, రైతు వారీగానే స్వామి నేను అడుగుతుంది, వేరే విధంగా తైవాన్ ఇంజన్స్ కానీ, లేదంటే నీళ్ల ఇంజన్లు కానీ, ఇంకా వచ్చేళ్ళకి ట్రాక్టర్లు కానీ ఎంతవరకు పంపిణీ జరిగిందంటారు? తైవాన్ ఇంజన్లు, నీళ్ళ ఇంజన్లు అయితే కాలేదండి. ట్రాక్టర్ కాలేదంటారు. ఇవ్వాల. మరి రైతులకు ఎంతో మేలు చేశానని చెప్తున్నారు కదా మరి జగన్మోహన్ రెడ్డి గారు. లాస్ట్ గవర్నమెంట్లో అని చెప్పా, లాస్ట్ గవర్నమెంట్లో మద్దతు రేట్లు కానీ ఏదైనా కానీ బాగుంటాయి. ఇప్పుడు గవర్నమెంట్లో వచ్చేలాగే శనగ కావచ్చు, మినుగు కావచ్చు, ఏదైనా కానీ రేట్లు అయితే లేవు. రేట్లు అనేది ఏ విధంగా ఉంటాయి స్వామి? రైతుగానే మీరు చెప్పండి, రేట్లు అనేది ప్రభుత్వం చూస్తుందా, మార్కెట్ వల్ల వస్తుందా? కేంద్ర గవర్నమెంట్ మరి మద్దతు రేట్లు ప్రకటించినప్పుడు అన్నీ వచ్చి ప్రకటించుకున్నప్పుడు మరి రైతులను బయటకు వేసుకోవాలి. పొగాకు వచ్చేలాగే 11,000 12,000 అన్నారు. చేనా రైతుకు వచ్చేలాగా 6,000 వచ్చినాయి. ఇప్పుడు మొన్నటిదాకా కూడా కొంతమంది మా నియోజకవర్గంలో డబ్బులు రాలి, రామాంజనేయులు వీళ్ళు ఎంతో పోడు పెడితే కానీ మొన్నడేసారు. మరి డైరెక్ట్గా ఒక వారం లోపు ఇస్తామని చెప్పి మొన్నటిదాకా ఇబ్బంది పడ్డారు. ఈ లోపు వానలు పడి రైతులకి ఆ డబ్బు కావాలిగా, మరి ఆ డబ్బులు లేవుగా. టయానికి ఇవ్వాలి కదా. మీరు కొన్నాక వారమో 10 రోజులో లేకపోతే నెలకో ఇవ్వాలి కదా. రామాంజనేయులు, బ్రహ్మసాని వీళ్ళందరూ ఒత్తిడి చేస్తే కానీ మళ్ళీ వీళ్ళు కేంద్రానికి నాయకులు ఒత్తిడి చేసినా సరే ఎవరి కోసం చేస్తున్నారు? రైతుల కోసం చేస్తున్నారా లేదా? ముందు ఇవ్వాలిగా. మనిషి అయిపోయినాక ఇప్పుడు డబ్బులు అవసరానికి ఇవ్వాలి కదా. నీకు సరుకు అన్నావు 3,000కి అమ్ముకునే దానికి 3,000కి అమ్ముకున్న దాన్ని 6,000 నుంచి 12,000 మధ్యలో కొన్న ప్రభుత్వానికి ఎమ్మటే ఇస్తే గనక, అంటే మీకు పట్టింది టైం పట్టింది 4 నుంచి 6 నెలలు టైం పట్టింది. మరి గతంలో ధాన్యం కొన్న జగన్మోహన్ రెడ్డి గారు
8 నెలల పాటు ఎందుకని ధాన్యం సొమ్ము చెల్లించలేకపోయారు? ఎవరన్నారు? ఈ చెల్లిచ్చారుగా. ఎక్కడ చెల్లిచ్చారు? దాదాపు 2,500 కోట్లు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కట్టిన అమౌంట్. అసలు మీరు పార్టీ పరంగా వచ్చారు స్వామి. మీరు పార్టీ పరంగా నేను స్టార్టింగ్ లోనే చెప్పా. మీరు పార్టీ పరంగా మొత్తం క్వశ్చన్ మొత్తం పార్టీ పరంగా నేను స్టార్టింగ్ లోనే చెప్పాను స్వామి. మీకు ఆ లెక్కలో లేదు. మీరు మొత్తం పార్టీ పరంగానే వచ్చారు. జగన్మోహన్ రెడ్డి బాకీ పెట్టారని చెబుతున్నారు. అంతకు ముందు పెట్టిన బాకీలు ఎవరు ఇచ్చారు? ఎంత మొదలు పెట్టిన బాకీలు ఎంత స్వామి? అది కూడా చెప్పండి. నేను అన్నది తెలుసుకున్నారు, అందరు తెలుసుకున్నారు కాబట్టి వేసారు స్వామి. మీరు మొత్తం అదే రూట్లో వచ్చారు. మీతోటి మేము అనేది అనవసరం. అదే చెప్పండి. మీరు ఏది ఇటు వస్తే అటు వస్తామన్నారు. మీరు అట్లా రైతు వారీగానే నేను అడిగాను స్వామి. 1,000 కోట్లని మీకు చెప్పారా? చెప్పారు. ఎవరు చెప్పారు? రిలీజ్ చేసినప్పుడే ఎవరు చెప్పారు? యాడ్ రిలీజ్ చేశారని మీరు పేపర్లో అది పట్టుకొని మమ్మల్ని అడుగుతారు అంతే. అమౌంట్ నీకు కరెక్ట్గా వచ్చినాయా రాలేదనేది రైతులు కాడికి పోయి అడగాలి. మీరు రైతుల కాడ మీరు అడగరు. మీరు వరేసారా? వచ్చినాయి మాకు వరి లేదు స్వామి. వరోలు పడ్డాయని చెప్పారు, తీసుకున్నారు. తీసుకున్నా మీరు రాలేదంటున్నారు. దానికి డబ్బులు పడ్డాయి కాబట్టి మీరు రాలేదంటారు స్వామి. దానికి ఎవరేం చేస్తారు దానికి? స్వామి రీసెంట్ గానే ఉన్న బకాయిలు నేను చెబుతాను స్వామి. నేను తిరిగిన ఏరియా సంగతి చెబుతాను. పొన్నూరు ఏరియా కానీ ఇప్పుడు మేము తిరిగి మాకు పడ్డాయి అని చెప్పారు స్వామి. మీరు పడిన వాళ్ళ కాడికి పోతారేమో. మరి పడ్డాయి మీరు బాకీలు అంటున్నారు. దానికి మేము వాదనే, దీనికి వాదనే. నువ్వు పక్కా అనేది మాకు అర్థమైపోయింది. ఒక్క 3 క్వశ్చన్లే మాకు అర్థమైంది స్వామి. దాంట్లో ఏంది స్వామి? అడిగా నేను ఇందాకే చెప్పాను స్వామి. మీరు పాజిటివ్ మాట్లాడితే నెగిటివ్ వచ్చింది, నెగిటివ్ మాట్లాడితే పాజిటివ్ వచ్చింది. నెగిటివ్ గానే వస్తున్నారు. నేను ఇంకా మాట్లాడినా మీకు అనవసరం. ప్రతిపాళ్ళు ఉపేంద్ర అంటే నాకు తెలుసు కింద పైన అన్నారు. దానికి నేనేం చేసాను? మరి నేనేం చెబుతాను దానికి? నేను ఏది చేస్తే అది నువ్వు రివర్స్ వస్తున్నావు. రైతులకు 8,000 చిల్లర వస్తుందని నువ్వు అంటున్నావు. ఏడొస్తుందని చెబుతున్నా. పొగాకు వచ్చేలాగా 12,000 మద్దతు రేటు అన్నారు. 3,000 కొననేది అంటున్నావు. 3,000 కొననైనా మీరు కొనాలి కదా. రైతులు ఇబ్బంది పడుతున్నారు కదా. అది కొనలేదని ఎవరు చెప్పారు స్వామి? కొన్నారు. ఎంత కొన్నారు? ఎన్ని క్వింటాలు కొన్నారు? ఎన్ని క్వింటాలు కొన్నారు? దాదాపు కాదు, ఎన్ని క్వింటాలు? 12,000 రేట్ వేశారు. ఇప్పుడు ఇక్కడ రైతు ఉన్నాడు బాబిరెడ్డి, ఎంతకు అమ్మాడో కనుక్కోండి. నేను అదే మీరు అన్నారు కదా. అతను రాడు ఉన్నాడు. పో ఎంతకు అమ్మాడు, ఎన్ని క్వింటాలు అమ్మాడో పొగాకు రైతు. నువ్వు 9 ఏళ్ళ నుంచి 12 ఏళ్ళు అన్నావు కదా. అల్లాడు ఆ లుంగి అతనే స్వామి. నేను పిలిచేది చూస్తున్నా. రైతు రాడు మీ గాడికి. మీరేం లోన్ వేస్తారు? 9 ఏళ్ళు అన్నావు కదా. ఆయనకు వచ్చింది 6,000 లోపల వేసారా స్వామి? వేస్తారు స్వామి. మీరు మీకు ఇదే పని కదా. ఎంతమందిని ఎట్లా మీరు? ఇప్పుడు నీ మీడియా అడిగిపో. ఆయన 6,000 కొన్నాడా, 6,000 అన్నాడా అనేది నువ్వు అనేది అడిగిపోయి కనుక్కోండి స్వామి అన్న. నేను వేసిన వాళ్ళే చెబుతున్నారు. మొత్తాన్ని వేస్తారు మీరు. ఏదైనా ఎవరంటే నన్ను కూడా వేస్తారు మీరు. మీకు ఇదే పని. ఏం పని ఉంది మీకు? ఇంకా పని ఇదే పని. ఏది గవర్నమెంట్ పని? ఏది గవర్నమెంట్ పని లేదు. అసలు ఏది లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అన్ని పనులు చేశారంట. చేయలే. మేము చెప్పాం కదా. టార్పాలిన్ పట్ల లేదన్నా, ఇంజన్లు లేదని చెప్పాం. మేము గవర్నమెంట్ దేని కూడా తప్పు దానికి చెప్పాను. నేను ఇచ్చాడనే అనలా. టార్పాలిన్ పట్ల ఇంజన్లు ఆపేసాడు. తదవాని ఇంజన్లు మా ఇచ్చాడు. శనగలు ఇచ్చాడు. మళ్ళీ మద్దతు రేట్లు కొన్నాడు. మద్దతు రేటు కొన్నారా లేదంటే అప్పుడు మార్కెట్ లో ఉన్న రేటు ప్రకారం? మద్దతు రేటు లేకపోతే కొన్నాడు కదా. టమాటా అయినా కానీ ఏదైనా రైతులకు వచ్చేలాగే. ఎక్కడంటే నేనేం చేసిన దానికి? కొన్నాడంటే మీరు కొంటే కనుక రైతులు రోడ్డు ఎందుకు ఎక్కారు ఆ టైంలో? మరి టమాటా రైతులు ఎవరు ఎక్కలా? రైతులు ఇప్పుడు ఎక్కారు స్వామి. రైతులు ఇప్పుడు ఎక్కారు. ఇప్పుడు ఎక్కారు స్వామి. నువ్వు విలేకరావు కాబట్టి అన్ని గుర్తుపెట్టుకుంటావు. నేను కాదంట్లా. ఇప్పుడు ఎక్కుతున్నారు రైతులు రోడ్డుకి. ఎక్కడ ఎక్కలా. రైతులు బ్రహ్మాండంగా ఉన్నారు. టమాటా బాగుంది, అరటికాయలు బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. నెంబర్ 1 రేట్లు. అంతే కదా మీరు చెప్పేది? అదే కదా. మరి ఎక్కారంటేనో మీరు ఎక్కలేదు అంటున్నారు. అప్పుడు ఎక్కలేదంటేనో ఎక్కారన్నారు. ఇంక వాదనే. నేను చెబుతున్నా, డేట్లతో సహా చెబుతాను స్వామి. అక్కడ జరిగిన ధర్నాలు నాకు తెలియదు కదా స్వామి. మీరు గుర్తుంచుకుంటారు విలేకరులు కాబట్టి. మీకు అదే పని కదా. తిమ్మిని చేయడం కదా మీరు విలేకరులు. అయితే 6,000 కొన్న మనిషి ఆడ ఉన్నాడంటే నువ్వు ఎన్ని నుంచి కదలలా. రమ్మనండి. అతను రాడు స్వామి. అతను రాడికి పోయి ఎంత కొన్నాడని అడుగు. మీకు పోగా ఎంత కొన్నారు పిలవండి అండి. మీరు రావాలి స్వామి. మీరు కనుక్కున్నారు కదా ఇంటర్వ్యూలో. మీరు 18 నెలల పాలనలో బ్రహ్మాండంగా ఉందన్నారు కదా. అతను పోయి అడగండి రైతుని. వాళ్ళు అడుగు ఉన్నాడు స్వామి అని చెబుతుంటే పోండి. ఏముంది దాంట్లో? మీరు మొత్తం 6,000 కొన్నారా? ఏం కొన్నారు స్వామి పొగాకు మీది? ఎప్పుడు వాళ్ళే రైతు
వాళ్ళ నానే బాపిరెడ్డి.